మంగళమూర్తే విఘ్నహరా దురితనాశనా కృపాకరా సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్యవిజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆత్మీయులందరికీ కూడా శుభాభివందనములు. సనాతన వైదిక ధర్మం మనకు అనేకమైనటువంటి సత్కర్మలను నిర్దేశిస్తూ ఉంది. సత్కర్మలు ఆచరించడం ద్వారా మనస్సు శుద్ధి అయి పరిపక్వమై సద్గురు కృపా కటాక్షాన్ని పొందడానికి సన్నిద్ధమవుతుంది. అందుకే మానవుడు ప్రతినిత్యము కూడా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ గీతావాక్యం ప్రకారం ఏ చిన్న పని అయినా మానవుడు చేయాలని పురాణాలు శాస్త్రాలు మనకు నిర్దేశిస్తున్నాయి. అట్టి సనాతన ధర్మాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళి తాను ఆచరించి ఇతరుల ద్వారా ఆచరింపచేసినటువంటి మహాపురుషులే 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, కాంచి కామకోటి పీఠం. మహాస్వాముల వారు ప్రతి కార్యక్రమాన్ని కూడా అత్యంత శ్రద్ధతో ఆచరించేవారు. 1889 ప్రాంతంలో మహాస్వాముల వారు చాతుర్మాస్యాన్ని నిర్వర్తించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకులు మహాస్వాముల వారి దగ్గరికి వెళ్ళి చాతుర్మాస్య వ్రతంలో భిక్షావందనాది కైంకర్యాలు చేయించడం, ఆదిగురు శంకరాచార్యుల వారు ధరించినటువంటి ఏ యొక్క పాదుకులు ఉన్నాయో వాటిని మహాస్వాముల వారు సువర్ణ లేపనం చేయించారు. వాటికి ప్రతిరోజు కూడా పూజలు నిర్వర్తిస్తుంటారు. భక్తులందరికీ కూడా ఒక అనుగ్రహం ఏమనగా పాద పూజల్లో మనం పాల్గొనడానికి మహాస్వాముల వారి అనుగ్రహం ఉందన్నమాట. మన యొక్క భారతదేశంలో పుణ్యనదుల్లో స్నానం చేయడం ప్రాచీన సాంప్రదాయం. ఈ మధ్యలోనే మహాకుంభమేళ జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా ఎన్నో కోట్ల జనం ఆ పుణ్యనదిలో పునీతులైనారు. మహాస్వాముల వారి కాలంలో వారు కూడా అనేక పుణ్యనదుల్లో స్నానం ఆచరించడం, కుంభకోణంలో ఉన్నటువంటి మహామఘం దాంట్లో ఆయన 9 మార్లు స్నానం చేశారని కూడా ఒక పలుకుబడి ఉంది ఆ ప్రాంతంలో. ఈ విధంగా యతీశ్వరులు ఆ పుణ్యనదిలో స్నానం చేయడం, మానవ కోటిని ఉద్ధరించడం. 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు మహాకుంభమేళలో ప్రయాగ తీర్థంలో స్నానమాచరించి లోక కళ్యాణార్థమై ఆశీస్సులు అందించారు. కాంచి కామకోటి పీఠం ప్రయాగలో ఆ త్రివేణి సంగమం దగ్గర గొప్పదైనటువంటి ఒక కాంచి కామకోటి పీఠాన్ని స్థాపించి ఉంది. ఈ విధంగా పరంపరలో పుణ్యనది స్నానం చాలా గొప్పది. పుష్కరాలు
ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి ఆధ్వర్యంలో విజయవాడ దగ్గర కృష్ణా పుష్కరాల ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడు మహాస్వాముల వారి కాలంలో జరిగినటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. పుణ్యనది అయినటువంటి కావేరి కర్ణాటకలో పశ్చిమ కనుమల్లో కొడగు అనగా కూర్గు జిల్లాలో ఉదయిస్తుంది. ఆ యొక్క పుణ్యనది తలకాడు, భాగమండలం, రామనాథపురం ఇలా ఆ జీవనది ప్రవహిస్తూ తమిళనాడులో కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అనగా 2 రాష్ట్రాల వారు కూడా ఈ యొక్క పుణ్యనదిని అత్యంత భక్తితో సేవిస్తారు. ఈ పుణ్యనది వలన ఎన్నో పంటలు పండుతాయి. కావేరీ తీర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీరంగం, శ్రీ రంగనాథుని యొక్క పుణ్యక్షేత్రం. ఈ విధంగా ఉన్నటువంటి ఆ మహానదిలో పుణ్యకాలాల్లో స్నానం చేస్తారు. ముఖ్యంగా తులా స్నానమని కావేరీ నదికి అత్యంత ముఖ్యమైనటువంటిది. తులా మాసంలో అమావాస్య నాడు కావేరీ స్నానం చేస్తే మహాపుణ్యమని అందరూ భావిస్తారు. ఇంకా విశేషమేమనగా ఈ తులామాసం ఎందుకు ప్రసిద్ధి అనగా, తులామాసం నాడు రాత్రి మరియు పగల సమయం సమానంగా ఉంటుంది. తులా స్నానం చేస్తే ఆ యొక్క అనేక జన్మాంతరమైనటువంటి పాపములు నశించి ఎన్నో వేల సంవత్సరాల పుణ్యం మనం సముపార్జిస్తుందని ఆర్యుల విశ్వాసం. అగ్నిపురాణం ప్రకారం తులా స్నానం కావేరీలో చేస్తే 60 కోట్ల తీర్థ స్నానం ఫలం వస్తుందని ఒక విశేషం చెప్తారు. మాఘమాసంలో ప్రయాగ క్షేత్రంలో స్నానం చేయడం కూడా చాలా గొప్పది. ఈ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క కావేరీ పుణ్య విషయాన్ని మనం స్మరిస్తూ ప్రతి తులామాసంలో కూడా మహాస్వాముల వారు కావేరీ నదిలో స్నానం చేయడం పరిపాటి. స్వాముల వారు తిరుచిరాపల్లి దగ్గర ఉన్నారు, అంటే కావేరీ తీర ప్రాంతం. ఈ యొక్క కావేరీ నది ఈ తిరుచిరాపల్లి దగ్గర 2 పాయలుగా ప్రవహిస్తుంది. ఉత్తరం వైపు అయితే కొల్లిదం అని, దక్షిణం వైపు అంటే తంజావూరు దగ్గర కావేరీగా దీన్ని పిలుస్తారు. తిరుచిరాపల్లి అనగా ట్రీచి ప్రాంతం. మరియు ఈ యొక్క కావేరీ నది తంజావూరు, ట్రీచి, నాగపట్నం జిల్లాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉండగా ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క కావేరీ నదిని ఈ యొక్క తులామాసంలో మాయవరం దగ్గర, మాయలాడుతురై అథవా మాయావరం ఈ ప్రదేశంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంకి ఈ పుణ్య సమయంలో సువర్ణ కలశాలలో పవిత్రమైనటువంటి ఆ కావేరీ నదిని జలాన్ని సేకరించి వేదఘోషతో గజరాజు పైన ఊరేగిస్తూ శ్రీరంగనాథునికి అభిషేకానికి తీసుకువెళ్తారనమాట. అంటే ఈ యొక్క కావేరీ నది యొక్క పవిత్రత ఎలా ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క తిరుచిరాపల్లి దగ్గర 2 పాయలుగా చీలేటువంటి కొల్లిదం ఆ ప్రాంతంలో ఒక సందర్భంలో వర్షాలు రాలేదు. మరియు కర్ణాటక నుంచి కూడా అప్పట్లో కావేరీ నది వచ్చేది కాదు. అంటే ఇట్టి సందర్భంలో స్వాముల వారు తిరుచిరాపల్లి దగ్గర క్యాంప్ ఉన్నారు. ఆ సందర్భంలో మహాస్వాముల వారిని ఎందరో దర్శించుకునేటువంటి వారు. శ్రీ అనంతకృష్ణ శాస్త్రి గారిని ఆయన మహామహోపాధ్యాయ అంటారు. ఎప్పుడు కూడా స్వామివారికి చాలా ప్రియ భక్తుడు. వీరి ఆత్మీయ కుటుంబ సభ్యుల్లో ఒక ఆమె శ్రీమతి శల్లమ్మ అనేటి ఉండేది.
ఈమె ఎప్పుడూ కూడా స్వాముల వారి దగ్గరికి వచ్చి దర్శించుకుని ఆయనతో అనేక విషయాలు చర్చించేటువంటిది. కారణం ఏమనగా ఆమె కూడా చాలా గొప్ప విద్వాంసురాలు. అక్కడ ఆ ప్రాంతంలో వర్షాలు రాలేదని కొంతమంది భక్తులు ఏం మాట్లాడుకుంటున్నారంటే, స్వాముల వారు ఈ మారు దక్షిణం వైపున తంజావూరు దగ్గర కావేరిలో స్నానం చేస్తారు అని మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఈ శల్లమ్మ కూడా తాను కూడా మహాస్వాముల వారు ఎక్కడ స్నానం చేస్తారో తాను కూడా తులా మాసంలో స్నానం చేయాలనేటువంటి సత్సంకల్పంతో స్వాములవారు ఎక్కడ చేస్తారా అనేటువంటి ఆలోచనలో ఉండి స్వాముల వారిని యథోచితంగా ఒకసారి కలిసి మాటల సందర్భంలో స్వాముల వారిని ఒక మాట అడిగింది. స్వామి, మీరు దయచేసి చెప్పండి, తులామాసం స్నానం చేయాలి కదా, మీరు ఎక్కడ చేస్తారు? కొందరైతే తంజావూరు దగ్గర నుండి కావేరిలో మీరు స్నానం చేస్తారని అంటున్నారు. మరి ఇది కూడా కొల్లిదం కూడా ఆ యొక్క రెండవ పాయ కదా, మరి ఎక్కడ చేస్తారు అన్నది. స్వాముల వారు సహజంగానే కొల్లిదం దగ్గర చేస్తాను స్వామి, అక్కడ వర్షాలు లేవు, జలం లేదు అనగా, లేదు అక్కడే చేస్తానన్నారు అంతే. ఆశ్చర్య, మహాస్వాముల వారి మాటలు ఎప్పుడూ కూడా అసత్యం కావు. కారణం వాళ్ళు చంద్రశేఖర ఇంద్ర సరస్వతి అని పేరు. కామకోటి పీఠంలో ఉన్న యోగనామం అనగా అందరికీ ఇంద్ర సరస్వతి అంటారు. ఇంద్ర సరస్వతి అంటే ఇంద్రియములు జయించిన వారు, లేదా ఇంద్రుడే వచ్చి వారికి శరణాగతి పొందినవాడని అర్థం. రెండవది, మహాసరస్వతీదేవి కామాక్షిదేవి దగ్గర ఎప్పుడు కూడా సేవ చేస్తుంటుంది. ఉభయ పార్శ్వాలలో ఒకవైపు మహాలక్ష్మి, మరి యొక్క మహాసరస్వతి కామాక్షిదేవి ప్రతినిత్యము కూడా వింజామరులు వీస్తుంటారని కామకోటి పీఠం చరిత్రలో మనకు తెలుస్తుందన్నమాట. ఆ మహాసరస్వతి మహాస్వాముల వారి దగ్గర ఎప్పుడూ నాలుగు పైన విరాజమానమై ఉంటుంది. అది వేదవాక్కు. ఆమె సరే అని స్వామివారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆశ్చర్యం, 2 రోజులకల్లా కుంభవృష్టి కురిసి ఆ దక్షిణ పాయలో చిలి వెళ్తున్నటువంటి ఆ యొక్క కొల్లిదం జలంతో నిండిపోయింది. అందరూ ఆశ్చర్యం. అంతకుముందు అందరూ కూడా తంజావూరు దగ్గర స్వామివారు స్నానం చేస్తారనుకున్నటువంటి వారు ఇప్పుడు కొల్లిదం ఉత్తరం వైపు ఉన్నటువంటి ఆ నదిలో ఉత్తరపాయగా ప్రవహిస్తుంది, చాలా పుణ్యం. అందుకు అక్కడే స్వాముల వారు స్నానం చేస్తారని తెలిసి తండోపతండాలుగా భక్తులు వచ్చారు. వచ్చి మహాస్వాముల వారితో పాటుగా ఆ రోజు ఆ పుణ్య కావేరి నదిలో స్నానం ఆచరించారన్నమాట. అందరూ శ్రీరంగనాథుని దర్శనాన్ని కూడా చేసుకున్నారు. సాక్షాత్ శంకరుడే తన జటాజూటము నుండి ఏ విధంగా గంగను ప్రవహింపచేసి లోకల్యాణార్థమై భగీరథుని యొక్క వంశాన్ని ఆ యొక్క నరకానికి పోకుండా ఉద్ధరించినట్లుగా అపర భగీరథుడు ఋష్యశృంగ మహర్షి మరియు సాక్షాత్ కాంచి కామకోటి పీఠంలో నిత్య స్మరణీయుడైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తనను నమ్మినటువంటి వారిని ఈ సనాతన ధర్మాన్ని ఇంకా 1000 ఏళ్ళు సుస్థిరంగా నెలకొల్పడానికి అవతరించినటువంటి మహాస్వాముల వారి స్మరణ మనందరికి కూడా శ్రేయోదాయకం. ఆ మహాపురుషుని ఎంత స్మరించినా ఇంకా కొనియాడాలనేటువంటి తపన అందరి భక్తుల్లో కలుగుతూ ఉండడం సహజం. వారి చరిత్రను అనేక విధాలుగా అన్ని భాషలలో దేశమంతటి విశ్వవిఖ్యాతిగా నేడు కొనియాడుతూ కాంచి కామకోటి పీఠంకు ఆయన వరప్రసాదంగా లభ్యమయ్యారు. అదేవిధంగా తదంతేవాశ్వర్యులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా వారి ఆశయాలను పరిపూర్ణం చేయడానికి సామాజిక సేవలన్నింటినీ కూడా చేస్తూ నేడు వైభవంగా ఈ యొక్క అయోధ్యలో శ్రీరామ జన్మభూమి కావడానికి ప్రముఖమైన పాత్ర వహించినటువంటి కాంచి కామకోటి పీఠంలో 69వ పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కాశీ పట్టణంలో తదంతేవా శ్రీ శ్రీ శంకర విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారు చాతుర్మాస్యం చేయడం, మరియు ఈ మధ్యకాలంలోనే ఆత్మీయులైనటువంటి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ మోదీజీ వారి సమక్షంలో కాంచి కామకోటి పీఠ 70వ పీఠాలు శ్రీ శంకర విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య ఆశీస్సులతో మోదీ గారు
ఆ యొక్క నేత్రాలయాన్ని ప్రారంభించడం మనమందరూ కూడా చూడడం మనందరి భాగ్యం. ఈ వాక్పుష్పములన్నీ కూడా పీఠాధిపతుల దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర.